సో ప్రతి గంటకి అక్కడ ఒక చిన్న షో ఉంటుంది. పైన కొన్ని బొమ్మలు బయటకు వస్తాయి అన్నమాట. అందులో ఒకటి ఏంటంటే డెత్, చావు. మన చావుని మనకు గుర్తు చేస్తుంది. అలానే మన మనుషుల యొక్క గ్రీడ్ అండ్ అవన్నీ కూడా మనం గుర్తు చేయడం కోసం అవన్నీ అక్కడ తిరుగుతాయి అన్నమాట. సో ఇదే చెక్ క్రోనా, 200 క్రోనాలు. ఇది ఒక క్రోనా వచ్చేసి 4 రూపాయలు. అంటే ఇది 200 యూరోలు, అంటే క్రోనాలు అంటే 800 రూపాయలు. సో మీరు యూరోప్ కనుక వస్తే ప్రాగ్ తప్పకుండా రండి. పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ లాగా. వావ్. అండ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆబ్వియస్లీ. పార్క్ వెళ్తున్నాము. ఈ హిస్టారిక్ ట్రామ్ ఎక్కి చూద్దాం ఎలా ఉంటుందో. చాలా చాలా పాత ట్రామ్స్ ఇవి, బట్ చాలా నీట్గా కూడా ఉన్నాయి. బాగా మెయింటైన్ చేస్తున్నారు. ప్రాగ్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ చాలా చాలా బాగుంది. ట్రామ్స్ కానీ, బస్సులు కానీ, ఈవెన్ సబ్వే స్టేషన్స్ కూడా ఎంతో క్లీన్గా ఉన్నాయో. అన్నీ కూడా కన్వీనియంట్గా, ఫ్రీక్వెంట్గా, చాలా ఫ్రీక్వెంట్గా 3-4 మినిట్స్ ఫ్రీక్వెన్సీలోనే అన్ని ట్రామ్స్ వస్తున్నాయి. ఆర్ సబ్వే. అండ్ సర్ప్రైజింగ్లీ చాలా చాలా క్లీన్గా ఉన్నాయి. అసలు మనం లాస్ట్ టైం ఆమ్స్టర్డామ్ వెళ్ళినప్పుడు అసలు అక్కడ అంతా చాలా డర్టీగా, అంతా చెత్త ఎక్కడ పడితే అక్కడ పారేసింది. కానీ ఇక్కడ చాలా బాగుంది. ఇంత అఫోర్డబుల్ ప్రైసెస్లో ఇక్కడ ఇంత సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. హైలీ రికమెండ్. ఇప్పుడు మనం ప్రాగ్లోని ఓల్డ్ టౌన్ స్క్వేర్ దగ్గర ఉన్నాము. చాలా అందమైన ప్రదేశం ఇది. నా వెనకాల కనిపించేది అస్ట్రోనామికల్ క్లాక్. అది ఏంటంటే 1410వ సంవత్సరం, అంటే దాదాపు 600 సంవత్సరాల క్రితం ఆ గడియారాన్ని అక్కడ పెట్టారనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది ఇంకా వర్కింగ్లోనే ఉంది. ప్రపంచంలో అస్ట్రోనామికల్ క్లాక్స్లో అంత ఓల్డెస్ట్ ఇప్పటికీ వర్కింగ్ అవ్వడం ఇది ఒక్కటే అనమాట ప్రపంచంలో. సో అందుకే ఇది బాగా ప్రసిద్ధి అనమాట. అందులో జస్ట్ టైం ఒకటే చెప్పదు, అందులో సూర్యుడి, చంద్రుడి యొక్క లొకేషన్స్ అవన్నీ కూడా అది అందులో కనిపిస్తాయి. అండ్ ఆల్సో నవగ్రహాలు మనం అంటాం కదా, వాటి పొజిషన్స్ కూడా దాంతోపాటు మూవ్ అవుతూ ఉంటుంది. చాలా చాలా ఫ్యాసినేటింగ్గా ఉంటుంది. అదేంటంటే ప్రపంచంలో ఇప్పుడు 600 సంవత్సరాల క్రితం పెట్టారు కదా. సో 600 సంవత్సరాల క్రితం పెట్టిన ఈ గడియారం చూస్తే అప్పట్లోని శాస్త్రవేత్తలు కానీ అప్పుడున్న ప్రజలకి ప్రపంచం మీద ఎంత అవగాహన ఉంటుంది. ఇప్పుడంటే మనకి జీపీఎస్ అవన్నీ ఉన్నాయి, అప్పుడు అవన్నీ లేవు కదా. సో 600 సంవత్సరాల క్రితం అప్పుడున్న శాస్త్రవేత్తలు కానీ అప్పుడున్న ప్రజలు కానీ వాళ్ళకి జీపీఎస్లు అలాంటి సౌకర్యాలు ఏం లేవు. అప్పట్లోనే మన గ్రహాలు ఎక్కడున్నాయి, సూర్యచంద్రుల పొజిషన్స్ అవన్నీ కూడా గడియారంతో పాటు తిరగడాలను చేయటం అంటే ఎంత మామూలు విషయం కాదు ఇది. సో వెరీ ఫ్యాసినేటింగ్. అది కూడా చెప్పాలి. సో ప్రతి గంటకి అక్కడ ఒక చిన్న షో ఉంటుంది. పైన కొన్ని బొమ్మలు బయటకు వస్తాయి అన్నమాట. అందులో ఒకటి ఏంటంటే డెత్, చావు. మన చావుని మనకు గుర్తు చేస్తుంది. అలానే మన మనుషుల యొక్క గ్రీడ్ అండ్ అవన్నీ కూడా మనం గుర్తు చేయడం కోసం అవన్నీ అక్కడ తిరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు వస్తుంది అది ఒక 2 మినిట్స్లో. సో మనం ఇక్కడ నుండి చూద్దాం అది. సో ఇదే చెక్ క్రోనా, 200 క్రోనాలు. ఇది ఒక క్రోనా వచ్చేసి 4 రూపాయలు. అంటే ఇది 200 యూరోలు, అంటే క్రోనాలు అంటే 800 రూపాయలు, 8 యూరోస్. అట్లాంటి 2 తీసాను, 16 యూరోలు, 1600 రూపాయలు. సో దీంతో ఏం కొనుక్కోవచ్చు చూద్దాం. ప్రాగ్లో ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ కూడా ఎంతో అందంగా ఏదో చెక్కినట్టు, ఏదో పెయింటింగ్ వేసినట్టు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పటి బిల్డింగ్స్ కాదు, కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని శతాబ్దాల క్రితం బిల్డింగ్స్ అన్నమాట. సో రెండో ప్రపంచ యుద్ధంలో యూరోప్లో ప్రతి ఒక్క మేజర్ సిటీ కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. బాంబులు వేసి అలైడ్ ఫోర్సెస్ వేయటం, ఇటు పక్క జర్మన్ ఫోర్సెస్ వేయటం, ఇవన్నీ చేయడం వల్ల చాలా సిటీస్ డిస్ట్రాయ్ అయిపోయాయి, బిల్డింగ్స్ అన్నీ కూడా, ఆర్కిటెక్చర్. కాకపోతే ప్రాగ్ మాత్రమే లీస్ట్ డిస్ట్రాక్టెడ్ సిటీ అనమాట డ్యూరింగ్ వరల్డ్ వార్ II. అది కూడా ఎందుకంటే చెక్ రిపబ్లిక్, చెకోస్లోవేకియా అప్పట్లో ఈ దేశం. సో ఎప్పుడైతే జర్మన్లు వీళ్ళ మీద అటాక్ చేయడానికి వచ్చారో, ఇక్కడి రాజు ఎటువంటి రెసిస్టెన్స్ చూపించకుండా వాళ్ళకి సరెండర్ అయిపోయాడంట. అందువల్ల ఈ సిటీ మీద వాళ్ళు ఎటువంటి
ఆర్మీ కాంబాట్ ఏది జరగలేదు, అందువల్ల ఇవేవి కూడా డ్యామేజ్ అవ్వలేదంట. అండ్ వన్ మోర్ ఫ్యాక్ట్ ఏంటంటే మన హిట్లర్ గారికి ఈ ప్రాగ్ సిటీలోని ఈ బిల్డింగ్స్ అన్ని కూడా బాగా నచ్చాయంట. సో నచ్చి దీన్ని మనం డిస్ట్రాయ్ చేయొద్దు, మన ఇది ఒక మ్యూజియం సిటీ లాగా డెవలప్ చేద్దామని చెప్పి ఆయన అనుకున్నాడంట. సో ఇటువంటి డిఫరెంట్ రీజన్స్ వల్ల ప్రాగ్ దాని ఆర్కిటెక్చరల్ మార్వెల్ అదంతా కూడా ఇప్పటికి కూడా ఇంటాక్ట్ అట్లానే ఉంది. సో మనం ఇక్కడికి వచ్చామంటే మిడివల్ కాలంలోకి వెళ్ళిపోయినట్టు, ఎక్కడ ఏదో ప్రపంచంలో వేరే ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తుంది. సో చాలా ఫ్యాసినేటింగ్ అనమాట ఇది. సో మీరు యూరోప్ కనుక వస్తే ప్రాగ్ తప్పకుండా రండి, ఎందుకంటే ప్రపంచ యుద్ధం నాటి ఛాయలు ఎటువంటివి కనిపించకుండా ఒక ప్రాపర్ యూరోపియన్ సిటీ ఎలా ఉండాలో అవన్నీ కూడా మీరు ప్రాగ్లో చూడొచ్చు అనమాట. సో చీప్, చాలా చవక, అండ్ దెన్ ఇవన్నీ అందాలన్నీ చూడొచ్చు. హైలీ రికమెండెడ్ ఫ్రమ్ ఫిలిబెల్లి. పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ లాగా, వావ్, అండ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆబ్వియస్. ఈరోజు లాస్ట్ డే ఆఫ్ అవర్ ప్రాగ్ ట్రిప్. మేము డాన్సింగ్ హౌస్ ఒకటి చూడలేదు, అది చూడడానికి వెళ్తున్నాము. యాక్చువల్గా డాన్సింగ్ హౌస్ ఫస్ట్ డేనే చూసాము, కాకపోతే దూరం నుంచి చూసాము, దగ్గరికి వెళ్ళి నీట్గా చూడలేదన్నమాట. సో దాని దగ్గరికి వెళ్తున్నాము, ఇంకా లంచ్ చేసేసుకుని లైట్గా ఏమైనా తినేసి ఇంకా రిటర్న్ అయిపోవడమే ఇంటికి. సోఫార్ మేము బాగా ఎంజాయ్ చేసాము, అండ్ ప్రాగ్ కూడా చాలా బాగుంది. హాలిడే సీజన్ కాబట్టి చాలా మంది టూరిస్టులు ఉన్నారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ అంతా నీట్గా క్లీన్గా ఉంది, చాలా బాగుంది. వి ఆర్ ఆన్ టాప్ ఆఫ్ ప్రాగ్. సో ప్రాగ్లోని డాన్సింగ్ హౌసెస్ పైన ఉన్నాము, టెర్రస్ మీద. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ చివరి కనిపించేది ప్రాగ్ క్యాసిల్, అండ్ దెన్ వోల్టవా రివర్, చివరి అక్కడ కనిపించేది అంత సరిగా కనిపించట్లేదు కానీ చార్లెస్ బ్రిడ్జ్. మనం వెళ్ళింది ఎంత అందంగా ఉందో. ఇక్కడ పైకి ఎక్కి కాఫీ తాగుతుంటే ఈ మజానే వేరే అనమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్. అండ్ దెన్ వెరీ చీప్ అన్నది పైకి రావడానికి. కాఫీ 2 కాఫీలు ప్లస్ ఇద్దరికి రూఫ్ టాప్ ఎంట్రన్స్లో లెస్ దెన్ 20 euros పడింది. హైలీ రికమెండెడ్, చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఇది కానీ రాకపోతే డెఫినెట్గా రిగ్రెట్ అయ్యేవాళ్ళు. ఏం కనిపిస్తుంది దాని మీద? ఎంత బాగా కనిపిస్తుందో అందులోంచి, టెలిస్కోప్లో నుంచి. అబ్బా, అసలు ఆ క్లాక్ దాని ముందు క్యాసిల్ మీద క్లాక్ కూడా ఎంత నీట్గా ఉందో. ప్రాగ్ అంటే పురాతన కట్టడాలే కాదు, మోడర్న్ ఆర్కిటెక్చర్ కూడా ఉంది. నా వెనకాల మీరు చూస్తున్నది ప్రాగ్లోని డాన్సింగ్ హౌసెస్ అంటారు దాన్ని. 1996లో దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు. సో ఈ పురాతనమైన కట్టడాలన్నింటి మధ్యలో అది ఒక మోడర్న్ ఆర్కిటెక్చర్గా ఉంటుంది. అంటే పురాతన కట్టడాలు అంటే జనరల్గా కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి కదా, ఇట్లా స్ట్రైట్ లైన్స్ ఉండాలి అలాంటి కన్స్ట్రక్షన్. అలాంటి మిత్స్ అన్ని కూడా బ్రేక్ చేస్తూ ఒక షేప్ లా కట్టారు. దానికి ఇంకొక స్టోరీ కూడా ఉంది. దీన్నే మనకి ఫ్రెడ్ అండ్ జింజర్ అని చెప్పి ఒక ఇద్దరు హాలీవుడ్ డాన్సర్స్ యొక్క షేప్స్ అని కూడా అంటారు. వాళ్ళిద్దరు డాన్స్ చేస్తున్నట్టు, దాని గురించే దీనికి డాన్సింగ్ హౌసెస్ అనే పేరు వచ్చింది. ఇప్పుడే మేము ఆ డాన్సింగ్ హౌసెస్ పైకి వెళ్ళి వచ్చాము, టెర్రస్ మీద కాఫీ తాగాము పైన. చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ప్రాగ్ యొక్క పానోరమిక్ వ్యూ అంతా కనిపిస్తుంది, చుట్టుపక్కల ఉన్న క్యాసిల్, చార్లెస్ బ్రిడ్జ్, రివర్ అండ్ ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా అమేజింగ్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా ప్రాగ్ వస్తే ఇది అండ్ ఇది వెరీ అఫోర్డబుల్ ప్రైసింగ్ కూడా ఉంది. పైకి వెళ్ళడానికి లెస్ దెన్ 20 euros కాఫీ అండ్ ఎంట్రన్స్ టికెట్. ఇట్స్ జస్ట్ అమేజింగ్. ఏ ట్రిప్ అయినా ఒక మ్యాగ్నెట్ కనుక్కుంటే ఎలా ఇన్కంప్లీటో, ఇండియన్ ఫుడ్ తినకుంటే కూడా ఆ ట్రిప్ ఇన్కంప్లీటే. మనం ఏ కంట్రీకి వెళ్ళినా, ఈవెన్ ఇండియాలో నార్త్ ఇండియాకి వెళ్ళినా సరే మనం మన సౌత్ ఇండియన్ ఫుడ్ తినాలి అనే క్రేవింగ్ ఉంటుంది కదా.
అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసుకోవాలి ఎన్ని డేస్ ట్రిప్కి వెళ్ళినా. సో మేము కూడా అంతే, లాస్ట్ డే ఇండియన్ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము, ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాము. ఈ రెస్టారెంట్ అంతా కూడా చాలా బాగుంది, విత్ కంప్లీట్గా ఇంటీరియర్స్ అంతా ఇండియన్ వైబ్లో ఉంది, మన బాలీవుడ్ యాక్టర్స్ ఫొటోస్ అవన్నీ ఉంది, చాలా బాగుంది. ఇఫ్ యు ఆర్ ఇన్ ప్రాగ్, ఒకవేళ ఇండియన్ ఫుడ్ తినాలి అనుకుంటే ఈ హోటల్ పేరు వచ్చేసి హోటల్ జ్యువెల్ అనుకుంటా, ఇండియన్ జ్యువెల్. ఇది సిటీ సెంటర్లోనే ఉంది, యూ కెన్ ట్రై హియర్. అహోయ్ ప్రాగ్. ఓవరాల్గా ప్రాగ్ మాత్రం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ప్రాపర్ యూరోపియన్ వైబ్ ఉంది ఇక్కడ. అండ్ వీఆర్ ఎండింగ్ దిస్ వ్లాగ్ హియర్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, you know what you have to do: subscribe, like and share, and follow us on all our social media handles. Yeah. This is Team Filibelli signing off from Prague. Ciao, ciao.